ఫ్రాన్స్ మళ్ళీ ఉగ్రదాడి. భారత కఠిన నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, జమ్మూ కాశ్మీర్‌లోని నాగ్రోటా సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడి భారత్‌లో కలకలం రేపింది. భారత సైనిక యూనిఫామ్‌లలో ఉగ్రవాదులు చొరబడి దాడి చేసిన ఈ ఘటన భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలకు కొత్త ఆయామాన్ని జోడించింది. అయితే ఈ దాడి సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించిన భారత సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టగా ఒక సైనికుడు స్వల్ప గాయాలతో పట్టుబడ్డాడు. అయితే బయటపడ్డాడు. అయితే ఈ ఒక సైనికుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన పాకిస్తాన్ సైన్యం లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి కాల్పులు జరుగుతున్న సమయంలో జరగడం గమనార్హం. అయితే ఈ నెల 10న సాయంత్రం నాగోటా సైనిక స్థావరం వద్ద అనుమానాస్పద కదలికను గమనించిన సైనిక సిబ్బంది దాడి చేస్తున్న ఉగ్రవాదులను ఎదుర్కొన్నారు. భారత సైనిక యూనిఫామ్‌లో ఉన్న దాదాపు 7 ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒక సైనికుడు స్వల్పంగా గాయపడగా సైన్యం తక్షణ స్పందనతో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. మిగిలిన ఉగ్రవాదులను గుర్తించేందుకు సైన్యం విస్తృత శోధన కార్యకలాపాలను చేపట్టింది. ఈ దాడి పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలైన లష్కర్-ఎ-తోయిబా లేదా జైష్-ఎ-మహమ్మద్‌తో సంబంధం కలిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.